హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది ఛానల్. నేను దీపా నిదాన కవి. తేట తెలుగులోని కమ్మదనాన్ని, పచ్చని పంట చీరలోని స్వచ్ఛదనాన్ని, అమ్మ చేతి గోరుముద్దలోని కమ్మదనాన్ని, తెలుగు సాహిత్య సౌందర్యాన్ని ఇవన్నీ కలగలిపిన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి కుందనపు బొమ్మ మన తెలంగాణ కూచిపూడి నృత్య కళాకారిణి ఆర్విఎస్ ప్రియా కిరణ్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద స్టూడియో ప్రియా. హలో అండి, నమస్తే. ప్రియా కూచిపూడి నృత్య కళాకారిణి, తెలంగాణ ఆడబిడ్డ. సో మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఓకే, సో నేను బార్న్ అండ్ బాటప్ వచ్చి మొత్తం హైదరాబాదే. సో పుట్టడం మాత్రం ఓల్డ్ సిటీలో పుట్టాను, ఎందుకంటే అమ్మ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ముందు. దాని తర్వాత ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఉప్పల్కి వచ్చామన్నమాట. అక్కడ మేము ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాం. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు లిటిల్ క్లాస్ స్కూల్ ఉప్పల్. దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీ గాయత్రి కాలేజ్లో చేశాను. ఇప్పుడు జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో హోమియోపతి చేస్తున్నాను. ఓ, అయితే నువ్వు ఇప్పుడు కాబోయే డాక్టర్ అన్నమాట. ఓకే, సో చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటూ వచ్చావు, మంచి స్కూల్లో చదువుకున్నావు, మంచి కాలేజ్ చేసావు, టాపర్ అయి ఉన్నావు. అయితే ఇప్పుడు కూచిపూడి నృత్యంలోకి వెళ్ళాలి, అసలు కూచిపూడి డాన్స్ నేర్చుకోవాలి. ఎన్నో ఉన్నాయి భారతీయ తెలుగు సాంప్రదాయంలో నేర్చుకోవాల్సిన డాన్స్ ఫామ్స్ చాలా చాలా ఉన్నాయి కదా. తెలంగాణకు సంబంధించి పేరిణి నృత్యం కావచ్చు, లేకపోతే భరతనాట్యం కావచ్చు. కూచిపూడిని నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు? ఎందుకంటే దానికి చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది చెప్పాలంటే. మా ప్రేక్షకుల కోసం. సో చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది దాని వెనకాల. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈవెన్ దో పేరిణి ఉంది, భరతనాట్యం ఉంది, ఇవన్నీ ఫేమస్ డాన్స్ ఫామ్స్ ఉన్నా కూడా నాకు కూచిపూడి అంటేనే చాలా ఎక్కువ నచ్చేది. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో మా పిన్ని డాన్స్ నేర్చుకుని ఉంది. సో తన్ని చూసి నేను చాలా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. డాన్స్ కూచిపూడి ఫామ్ కానీ లైక్ ఆ పోజెస్ కానీ, ఆ ఐటమ్స్ కానీ, ఒక్కొక్క సాంగ్ కానీ, పదం, జావలి ఇలా అని చెప్పి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవన్నీ చూసిన తర్వాత నేను కూచిపూడియే కావాలి అని అనుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి నీకు మీ పిన్ని ప్రేరణ అనేది ఒకటి ఉంది కాబట్టి ఏదో ఒక డాన్స్ ఫామ్, చిన్నప్పుడు అయితే నీకు ఇది కూచిపూడి డాన్స్ ఫామ్ అని కాకుండా ఏదో ఒకలాగా మా పిన్ని డాన్స్ చేస్తుంది, సో నేను కూడా డాన్స్ చేయాలి అనేది ఒకటి నీ లోపల వచ్చింది. మరి ఈ కూచిపూడిని నువ్వు నేర్చుకుంటాను అని మీ పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ అసలు నిన్ను ఎవరు జాయిన్ చేశారు, ఎక్కడ జాయిన్ అయ్యావు, మీ గురువు గారు ఎవరు? సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిన్ని ఉండేది కదా, అక్కడ దాని చక్కగా క్లాసెస్ చెప్పుకునేది కూచిపూడి అని చెప్పేసి. అక్కడ చూసి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకరోజు అంటారు ఒక చల్లటి సాయంత్రపు వేళ, అలాగే ఏమైందంటే ఒక మంచి ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఆటోలో వెళ్తూ ఉంటే ఆ దగ్గరలో ఉన్న ఒక కమ్యూనిటీ హాల్లో ఇట్లనే తాళం వినిపిస్తుంది, డాన్స్ తాళం. సో ఓకే, ఇక్కడ ఏదో డాన్స్, ఆల్రెడీ నాకు చాలా ఇష్టం కూచిపూడి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకుంటుండే కాబట్టి ఓకే తాళం వినిపిస్తుంది, ఇప్పుడు అక్కడ ఏదో ఉంటుందని చెప్పి నేను అడిగాను. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ని అడిగాను, ఏంటి అని అంటే అక్కడ ఏదో కూచిపూడియో ఏదో నేర్పిస్తున్నారు, సమ్ డాన్స్ ఫామ్ అవుతుంది, వితౌట్ ఎనీ క్లారిటీ ఉండే. సో నేను ఏం చేసిన అంటే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అమ్మకి నాన్నకి నేను చూసిన, నాకు కావాలి, నాకు డాన్స్ కావాలి. లైక్ ఆల్రెడీ అమ్మ రెడీ నన్ను చేర్పించడానికి, ఎందుకంటే అమ్మ ఆల్రెడీ వీణా నేర్చుకుంది అనమాట, ఎంఏ వీణా కంప్లీట్ చేసింది. సో తనకి ఏంటి అంటే పిల్లలు ఊరికి ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఒక ఆర్ట్, ఫైన్ ఆర్ట్ ఉండాలి ఎడ్యుకేషన్ తో పాటు అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది తనకి. సో వెళ్ళి చెప్పంగానే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నేను అమ్మ నాన్న ముగ్గురం కలిసి డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ సార్ చాలా వార్మ్ గా వెల్కమ్ చేసి చేర్పించాడు. సో స్మాల్, నేను ఎంత సెకండ్ క్లాస్ అంతే. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కూచిపూడి అనేది. సో అక్కడ అది కూచిపూడి డాన్స్ ఫామ్ అని తెలిసినప్పుడు ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఐ వాజ్ లైక్ ఎంత ఇష్టం అంటే నాకు ఇప్పుడు అది కావాలని అనుకున్నాను కాబట్టి అదే అక్కడ ఉండడం వాజ్ ద బెస్ట్ పాయింట్.
ఓకే. సో, సెకండ్ క్లాస్ నుంచి నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు కదా! ఇప్పుడు హోమియోపతిక్ డాక్టర్, అలాగే కూచిపూడి నృత్య కళాకారిణి. ఇలా హోమియోపతి డాక్టర్ కావాలి అంటే ఆ సిలబస్ చాలా కష్టంగా ఉంటది. ఒకవైపేమో చదువు మీద ధ్యాస, మరోవైపేమో నువ్వు నేర్చుకున్న నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన ఆహ్, ఒక రకమైన భిక్షనే అనుకోవాలి. ఎందుకంటే లలిత కళలను ప్రోత్సహించడం అన్నది చాలా గొప్ప విషయం. అందున నేటి తరంలో లలిత కళలు నేర్చుకొని దాన్ని మీరు చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు కదా! అది చాలా ఆనందదాయకం అనిపిస్తుంది. సో, మరి ఎలా మీరు బ్యాలెన్స్ చేశారు ప్రియ? మీ హోమియోపతిక్ అలాగే మీ ఐ మీన్ డాన్సింగ్. సో ఈ పాయింట్ వచ్చేసి మెయిన్లీ అయితే పేరెంట్స్ సపోర్ట్ వాజ్ ద ఫస్ట్ పాయింట్. అమ్మ నాన్న ఇంకా అన్నయ్య కూడా ఆల్రెడీ ఒక ఫైన్ ఆర్ట్ నేర్పిస్తూ ఉన్నారనమాట. అన్నయ్య పియానో నేర్చుకున్నారు. సో అలాగే నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని ఇంట్లో చేరిన వెంటనే లైక్ దే వర్ ఆల్వేస్ సపోర్ట్ టు మీ. ఎప్పుడు నేను ఏది చేసినా దే వర్ విత్ మీ. ఇంకా అమ్మ నాన్న వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఐ వాజ్ మేనేజింగ్ ఇట్. అండ్ అంటారు ఎడ్యుకేషన్ కి డిస్టర్బెన్స్ అవుతుందా అని అడిగారు. బట్ నో, ఎందుకంటే ఎడ్యుకేషన్ కి ఎప్పుడు ఫైన్ ఆర్ట్స్ డిస్టర్బెన్స్ కాదు. ఇన్ఫాక్ట్ అది మనల్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఎక్కువ చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ కి కూడా నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు ఫైన్ ఆర్ట్స్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో అట్లా నేర్చుకుంటే ఏమవుతుందంటే మన ఎడ్యుకేషన్ కూడా ఇంకా ఎక్కువ ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతుంది. లైక్ నేను ఎడ్యుకేషన్ ని డాన్స్ ని ఈక్వల్ గా మేనేజ్ చేసుకోగలిగాను. మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. సో రెండు ఈక్వల్ గా చేసుకున్నాను. అండ్ ఇంకా డాన్స్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ పెరిగింది నాకు. ఆ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల గ్రేడ్స్ కూడా వర్ ఆల్వేస్ హై. సో ఇట్ వాజ్ నెవర్ ఎ ప్రాబ్లమ్ టు మీ. హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. కాకపోతే ఇప్పుడు నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నాను అంటున్నావు. ఇప్పుడు మనము బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉంది. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది. మోరోవర్ ఇప్పుడు నువ్వు హోమియోపతి డాక్టర్గా చదువుకుంటున్నాను. ఏ సంవత్సరంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు? థర్డ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ చదువుతున్నావు. సో మీ సిలబస్ ప్రకారం ఇప్పుడు నీకు ఈ హోమియోపతిని మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో కూచిపూడి డాన్స్ని నువ్వు ప్రాక్టీస్ చేయగలుగుతున్నావా? లైక్ ఇప్పటికీ కూడా నాకు డాన్స్ అనేది ఒక ఇమోషన్. ఎందుకంటే నేను ఎప్పుడూ డాన్స్ అంత ఇష్టపడ్డాను కాబట్టి. సో డాన్స్ నేను ఎప్పుడూ వదలలేదు. లైక్ ఇప్పటికీ కూడా ఇఫ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎక్కువ సంతోషంగా ఉన్నా అంటే డాన్స్ చేస్తాను. అరే ఏంటి ఈరోజు కాస్త మూడ్ బాగాలేదు అంటే డాన్స్ చేస్తాను. సో దట్ డాన్స్ చేస్తే ఏమవుతుంది, ఆ మూమెంట్ ని ఎన్లైట్ చేస్తుంది, ఆ మూమెంట్ ని బ్రైట్ చేస్తుంది అది. సో నేను ఎప్పుడు డాన్స్ ని వదలలేదు. ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను ఇంట్లో. ఓకే, యు ఆర్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ డాన్స్. కాబట్టి మా ప్రేక్షకులందరి కోసం ఒక చిన్న డాన్స్ స్టెప్ వేసి చూపించండి. తప్పకుండా. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि
చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ మీరు చేస్తున్న ఆ నాట్య భంగిమలు అదంతా చూస్తుంటే యు వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ యువర్ డాన్స్ అనమాట. అంటే మీరు మాట్లాడుతున్న మీ మాటలో ఆ ఎంతూజియాజం కనిపిస్తుంది, ఆ జిజ్ఞాస కనిపిస్తుంది. అలాగే మీరు చేసిన ఆ డాన్స్ భంగిమల్లో కూడా ఆ పర్ఫెక్షన్ కనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ లైక్ ఎనీథింగ్. బిఫోర్ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ, మీ పేరెంట్స్కి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే పిల్లలకి చదువు కన్నా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లలకు నిజంగా మానసిక ఉల్లాసం ఉంటుంది, వాళ్ళకి శారీరక శ్రమ ఉండాలి, మానసికంగా కూడా వాళ్ళకి దృఢత్వం పట్టుత్వం ఉండాలి. అప్పుడే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే నేటి సమాజంలో చాలా అంటే నీ ఏజ్ గ్రూప్ పిల్లలు కావచ్చు, నువ్వు ఇప్పుడు ఒక టీనేజ్ అమ్మాయివి, నీ ఏజ్ గ్రూప్ పిల్లల్ని చూస్తున్నట్లయితే నువ్వు కళలతో పాటు వృత్తి ప్రవృత్తిని కంప్లీట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్యాలెన్స్డ్గా ఆలోచించగలుగుతున్నావు. నీ చుట్టుపక్కల నీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉండి ఉంటారు కదా. సో నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చాలా బాధగా ఉన్నప్పుడు లేకపోతే చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, అంటే మూడ్ స్వింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఎప్పుడైనా చాలా బాధగా డిప్రెస్డ్గా ఉన్న ఫ్రెండ్స్కి నువ్వు ఎప్పుడైనా తోడుగా ఉండి అలా కాదు ఇలా చేయాలి అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా అంటే వాళ్ళు ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది మా జనరేషన్లో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకా అప్కమింగ్ జెన్జీ జనరేషన్లో కూడా చాలా ఎక్కువ ఉంది. సో నో డౌట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, లేదు అని చెప్పలేను. సో సపోర్ట్ విషయానికి వస్తే నా ఫ్రెండ్ కాబట్టి ఆబ్వియస్లీ నేను సపోర్ట్ చేస్తాను. ఇంకా వాళ్ళకి వేరే టైప్స్ ఆఫ్ వేస్ కూడా నేను చెప్పాను. లైక్ ఇప్పుడు నీ క్లాస్ వచ్చిన వాళ్ళలో చాలా మంది చాలా ఇట్లా ఎట్లుంటారు అంటే, అరే అది తీసుకోలేకపోయాను, అరే అది కొట్టలేకపోయాను, నేను ఎయిమ్స్కి వెళ్ళలేకపోయాను, MBBS తెచ్చుకోలేకపోయాను అలా అనుకుని చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం, కొంచెం సపోర్ట్ ఇచ్చి ఏదో ఒకటి చేయగలుగుతాం అనే చెప్పాను నేను ఇప్పటి వరకు. సో సపోర్ట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మన ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ ఇస్తాం. అంటే జనరల్గా ఇప్పుడు నేటి కాలం పరిస్థితుల్లో దుస్థితి ఏంటి అంటే, ఇంట్లో పిల్లలకి పేరెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు సమాజంలో వేరే భుజం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నారు. సో అలా పిల్లలు ఉన్నందుకు తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సరే, మోరోవర్ నీ ప్రొఫైల్ చదివినప్పుడు నాకు అనిపించింది డాన్స్ నువ్వు పలు చోట్ల, పలు రాష్ట్రాల్లో, పలు జిల్లాల్లో డాన్స్ని చేయడమే కాకుండా ఇంకా నువ్వు చిన్నారులకు కూడా డాన్స్ నేర్పిస్తున్నావు, వాళ్ళతోటి కూడా నువ్వు గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో డాన్స్ చేయించావు అని విన్నాను నేను. సో దాని గురించి నీ అనుభూతి? యాక్చువల్లీ ఒక స్మాల్ సైజ్ నేను వెంటనే కంప్లీట్ చేసిన వెంటనే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ఒక్క ఫైన్ ఆర్ట్, ఆ కళ అనేది నాలోనే ఉండొద్దు, ఒక 10 మందికి దాన్ని పంచాలన్న ఉద్దేశంతో ఉన్నాను నేను. సో అందుకని చెప్పి నేను స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకున్నాను. నేను నా డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసుకున్నాను. ఉన్న చిన్నారి పిల్లలందరికీ డాన్స్ నేర్పించాను. అండ్ ఇంకా మేము అందరం కలిసి కొన్ని చోట్లలో పర్ఫామ్ చేశాం కూడా. ఈ గణేష్ ఉత్సవాలు, మహంకాళి ఉత్సవాలు జరిగితే ఇప్పుడు దసరా కూడా వస్తుంది. సో అక్కడ మేము పర్ఫామ్ చేశాను. సో అలా చేసినప్పుడు ఆ వచ్చే హ్యాపీనెస్ అనేది చాలా చెప్పుకోలేంది. లైక్ వి కాంట్ ఎక్స్ప్రెస్, అది ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ స్మాల్ స్కేల్ ని నేను ఈ హోమియోపతి అయిపోయిన తర్వాత పక్కా లార్జ్ స్కేల్ లాగా చేసి ఒక పెద్ద డాన్స్ స్కూల్ పెడతాను ఫర్ షూర్. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే సంగీతం అనుకుందాం ఎగ్జాంపుల్, ఎవరైనా సంగీతం నేర్చుకున్నారైతే ఒక దగ్గర కూర్చొని హాయిగా సంగీతం పాడుకుంటూ ఉంటారు, ఆన్లైన్ క్లాసులన్నీ చెప్పుకుంటూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంది. మీరు డాన్స్ ఫామ్ అయ్యేసరికి మీరు ప్రదర్శన ఇవ్వాలి అని అంటే మీకు ఒక మేకప్ మ్యాన్ ఉండాలి, మళ్ళీ అంత సరంజామాన్ మీరు తీసుకెళ్తుండాలి. కొన్ని సందర్భాలలో గుడ్ టచ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బ్యాడ్ టచ్ ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు ఫేస్ చేసే ఉన్నారు. సో దాని గురించి చెప్పండి. అంటే ఈ మధ్య సమాజంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఎక్కువ మనకు వినిపిస్తున్నది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అది ఎస్పెషల్లీ మీలాంటి నాట్య కళాకారులకు అలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు చాలా ఫేస్ చేసి కూడా ఉంటారు. మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచిన సందర్భం, మీకు చాలా బాధ అనిపించిన సందర్భం ఏదైనా ఉందా?
గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయానికి వచ్చేసరికి నాతో ఎప్పుడు మా అన్నయ్య అయినా నాన్న అయినా ఉండేవాళ్ళు. సో అంతా నేను ఎప్పుడు ఫేస్ అవ్వలేదు అది. ఇంకా మేకప్ విషయానికి వస్తే ఒకవేళ బయటికి వెళ్ళాను అనుకోండి, నేను ఎక్కువగా అంటే నాది నేను చేసుకోగలుగుతాను. ఎక్కువ నేను ఎప్పుడు మేకప్ మ్యాన్ మీద డిపెండ్ అయిపోయి ఎప్పుడూ లేదు. సో దట్ నేను రెండింటిని మేనేజ్ చేసుకోగలుగుతాను, ఒకవేళ మేకప్ మ్యాన్ ఉంటే లేకపోతే లేకపోయినా. అండ్ అన్నయ్య ఉండేవాళ్ళు, నాన్న ఉండేవాళ్ళు ఆల్ ద టైమ్. సో అంత ప్రాబ్లం ఎప్పుడూ అనిపించలేదు. అంటే నీ తోటి కళాకారులు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, Yeah, ఫ్రెండ్స్, yeah. మీరు డాన్స్ నేర్చుకున్న ఫ్రెండ్స్, అట్లా జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి Yeah. కదా, వాళ్ళకైనా సరే అదేదైనా ఒకటి చెప్పండి. అది మా ఫ్రెండ్ ఒకసారి ఇలాగే ఏదో ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఇదే మేకప్ మ్యాన్ తను ఒకతే ఉండింది అనమాట. Okay. సో అలా మేకప్ మ్యాన్ అనేవాడు ఫాస్ట్ గా చేసేసి కొంచెం అలా జరిగింది. Okay. అలా జరిగేసరికి ఇంకా నెక్స్ట్ టైం నుంచి దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది మేము చూసుకుంటాం. ఆబ్వియస్లీ దాన్ని అలా వదిలేకుండా నెక్స్ట్ టైం నుంచి ఎలా ఫేస్ అవ్వాలి అని చెప్పి. అప్పుడు కూడా షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ Okay. అండ్ దట్ వాజ్ లైక్ ఆ సిచ్యువేషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సూపర్ టు హియర్. అండ్ మీరు హోమియోపతి జిమ్స్ లో చేస్తున్నారు అన్నారు. సో చిన్నజీయర్ స్వామి గారు ముందు మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అని చెప్పారు. సో ఆ అనుభూతి గురించి చెప్పండి. యా, సో కాలేజ్ కి వెళ్ళిన అసలు కాలేజ్ లో సీట్ దొరకడం వాజ్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే నేను చిన్నజీయ స్వామిని ముందు బాగా తెలుసు మాకు, లైక్ ఎక్కడ చూస్తూనే ఉంటాం ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు. కాకపోతే నేను ఆయన ఎప్పుడు కలవలేదు అన్న అది ఉండిపోయింది నాకు. అయ్యి ఒక్కసారి కూడా స్వామి గారిని చూడలేదు, అసలు కలవలేకపోయాను అనేది ఉండింది. బట్ ఈ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత లైక్ ఒక పర్ఫార్మెన్స్ ఉండింది, స్వామి గారు వచ్చారు, అక్కడ నేను పర్ఫార్మ్ చేశాను. ఆయన ముందే పర్ఫార్మ్ చేశాను, ఆయన కలిశాను కూడా. దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. ఇంకా ఈ కాలేజ్ లో చేరిన తర్వాత ఆ డ్రీమ్ కంప్లీట్ అయింది అని చెప్పొచ్చు. ఓకే, సూపర్. సో ఇప్పుడు హోమియోపతిక్ డాక్టర్ మీరు ఇంకొక 2 years మీకు ఉంది కాబట్టి వాట్ వాజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? యా, ఫ్యూచర్ ప్లాన్స్ ఇస్ లైక్ హోమియోపతి చేశాను కాబట్టి ఒక క్లినిక్ పెట్టుకుంటాను ఫర్ షూర్. బట్ మెయిన్లీ ఎప్పటి నుంచో ఉండిపోయిన ఈ ఫైనాన్స్ ని అలా వదిలేయకుండా దాన్ని యూస్ చేసుకోవాలి. అండ్ నేను నేర్చుకున్న విద్యను వేరే వాళ్ళకు కూడా నేర్పించాలి అనేది నాకు ఎప్పుడో ఉంది, ఆల్రెడీ టోల్డ్. అందుకని నేను ఒక డాన్స్ స్కూల్ ని తప్పకుండా ఎస్టాబ్లిష్ చేస్తా. పెద్ద స్కేల్లో డాన్స్ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసి నాలాంటి ఎంతో ఆస్పిరెంట్స్ ని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ నాకు ఉన్న ఈ విద్యని పంచుతా ఫర్ షూర్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ వర్ ఆల్వేస్ అ సపోర్ట్ టు మీ యాజ్ టోల్డ్. అమ్మకి ఈ ఫైనాన్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తాతగారు అలా పెంచారు. తాతగారు తప్పకుండా లలిత కళలు అనేది చదువుతో పాటు కంపల్సరీగా ఉండాలి అనే ఒక రూల్ పెట్టుకున్నారు. కాబట్టి అమ్మ వాళ్ళందరూ కూడా అలానే ఏదో ఒక ఇట్లా లలిత కళల్ని నేర్చుకున్నారు. సో అమ్మ అలా పెరిగింది కాబట్టి మాకు కూడా ఏదో ఒకటి రావాలని చెప్పి ఇందులో చేర్పించింది. సో ఆబ్వియస్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. ఒకవేళ తను నాకు ఇంత మంచిగా, అందరి పేరెంట్స్ లలిత కళలు అంటే కొంతమంది లేదు ఎడ్యుకేషనే ఇంపార్టెంట్, వై ఎందుకు మనకి లలిత కళలు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని అనుకుంటారు చాలా మంది పేరెంట్స్, చదువుకుంటే చాలేరా అని. బట్ మై మామ్ వాజ్ నెవర్ లైక్ దట్. ఎప్పుడైనా సరే లలిత కళలు కూడా ఉండాలి చదువుతో పాటు, అది ఎంతైనా కానీ. బట్ లేటర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి, లైక్ అమ్మ, నాన్న, అన్నయ్య, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ఎందుకు అంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ నాకేమనిపిస్తుంది అంటే వేరే వాళ్ళ నుంచి నేను ఎందుకు డిఫరెంట్ అంటే నేను చెప్పగలుగుతాను నాకు ఈ డాన్స్ ఫామ్ వచ్చు, ఎంత ఉందరో 10 మందికి వచ్చి ఉంటది అనేది నా అభిప్రాయం. మేబీ ఇప్పుడు పెరుగుతుండొచ్చు, కానీ బట్ నేను వెళ్ళిన వరకు అయితే వేరే వాళ్ళ నుంచి నాకు డిఫరెన్షియేట్ చేయాలంటే నాకు ఈ డాన్స్ ఫామ్ ఉంది, నేను డాన్స్ చేస్తాను. సో ఐ ఆల్వేస్ థాట్ ఇట్స్ అ ప్రివిలేజ్ టు లెర్న్ దిస్ ఫామ్. ఇంకా ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ నా సర్కిల్ అండ్ వైటేలో. So I'm very much happy and thankful to my mom and my dad and my brother. Obviously they were always with me. Age chesna they were always supportive. Like schooling nunchi teeskunna every fest gaani ఏ ఫంక్షన్ అయినా చేస్తుండే డాన్స్ నేను. ఏమైనా ఎక్స్ట్రా ప్రాక్టీసెస్ గానీ ఏమైనా ఉన్నా గానీ నాన్న ఇట్లా నేను చేస్తున్నా, నాకు ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఉంది, మరి ఎట్లా అని అంటే నేను వస్తానా నువ్వు చేసుకో అని అన్నాడు. కానీ లేదు నువ్వు చేయకు, నువ్వు ఇంటికి వెళ్ళని ఎప్పుడు అంటే. సో దే వర్ ఆల్వేస్ సపోర్టివ్ టు మీ. అమ్మ వచ్చేది నాతో పాటు ఉండేది, ఇట్లా ఆబ్వియస్లీ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ లేదు వీ కాంట్ డూ ఎనీథింగ్.
సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ దిస్ ఫార్మ్. అండ్ ఇది నేను నేర్చుకున్న ఇంత బాగా ఈ రోజు ఇక్కడ కూర్చొని చెప్తున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. ఆ ఐగిరి నందినిలో నువ్వు మహిషాసుర మర్దిని రూపం ఎత్తి ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ పెట్టావో, నీ జీవితంలో కూడా ఆడపిల్లలంటే జస్ట్ ఇలా అని అనుకోకుండా ధైర్య సాహసే లక్ష్మి అని ఆ కరేజ్ నీలో రావాలి, ఆ ఆత్మవిశ్వాసం నీలో ఉండి నువ్వు నీ దృఢ సంకల్పంతో నువ్వు అనుకున్నవి సాధించాలని మనసా వాచ కర్మన నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కాబట్టి నువ్వు కష్టపడి పైకి వచ్చినట్టు నాకు కనపడుతుంది. సో అలాగే నువ్వు ఇలాగే కృషితో నాస్తి దుర్భిక్షం, నువ్వు కరెక్ట్గా కృషించావనుకో నీకు అసలు ఇది సాధించలేను అనేది లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.